నువ్వేం టెన్షన్ పడకన్నా, వాళ్ళని పట్టుకోవడం మన వల్ల కాదన్నా. వాళ్ళ వెనకాల ఎవరెవరో ఉన్నా మనం పని చేద్దామన్నా. వరడా వీరుడు అని ఒకడున్నాడు, వాడిని మనం కిరాయికి మాట్లాడుకుందాం. చెప్పను చెప్పు, చెప్పను. ఇప్పుడేనా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పను. ఎవర్రా మీరు? ఏం కావాలి? కొరడా వీరుడు గారు కూర్చోండి, వస్తున్నా. రే ఇప్పండి రకట్లు. కొట్టేటప్పుడు ఉన్న శ్రద్ధ తుడిసేటప్పుడు ఉండదేంట్రా? బ్లడ్ ఎక్కడ ఉంటే ఇక్కడ దొరుకుతున్నావే. ఎవరు కావాలి? కొరడా వీరుడు గారిని కలవాలండి. కొరడా వీరుడు నేనే. మరి మిమ్మల్ని అతను కొడుతున్నాడు ఏంటండి? అది నా క్యారెక్టర్. ఏంటది? రాజా రవీంద్రన్ సంహమని రవితేజ్ 5 లక్షలు ఇచ్చాడు. రాజా రవీంద్ర చెన్నైలో సీరియల్ ఉందని చెప్పి పారిపోయాడు. అతన్ని చంపలేనందుకు సిగ్గుతో రవితేజ్ డబ్బులు రవితేజ్ వెనక్కి ఇచ్చేసి పశ్చాత్తాపంతో కొరడా దెబ్బలు తింటున్నాను. అందుకే నన్ను కొరడా వీరుడు అంటారు. అతను చెప్పు చెప్పు అంటున్నాడు, మీరు చెప్పును చెప్పును అంటున్నారు. వాడు నా మీద జాలితో దెబ్బలు చాలు అని చెప్పమంటున్నాడు. నాకు ఇంకా పశ్చాత్తాపం సరిపోక చెప్పను అంటున్నాను. అయినా డీటెయిల్స్ నీకెందుకురా? ఎక్స్క్యూజ్ మీ అన్న, అడ్వాన్స్ ఇచ్చి మన పని అయిందా ఓకే, లేదంటే మన డబ్బులు మనకి ఇస్తాడు, వాడు కొరడాతో దెబ్బలు తింటాడు. రే మీరు మాట్లాడుకోవడం నా దగ్గరకు వచ్చారా? విత్ యువర్ పర్మిషన్, నా కాబోయే మిస్సెస్ ను ఒక ఇద్దరు మిస్ చేశారండి. నా మిస్సెస్ తీసుకొచ్చి నాకు మిస్సెస్ చేయాలండి యాజ్ ఏ మిస్టర్. తెలుగులో చెప్పరా? నా కాబోయే భార్యను ఇద్దరు కిడ్నాప్ చేశారండి. నా భార్యను తీసుకొచ్చి నాకు భార్యను చేయాలండి. అదంతా వాళ్ళ ఫోటోలో ఉన్నాయి. ఇది తీసుకో. ఇంకో ఫోటో కొనబోట్లేదండి, ఎక్కడ పోయి. అయితే నేను ఒక్కనే పట్టుకుంటే సరిపోతుంది కదా? ఎగ్జాక్ట్లీ. దట్ ఇస్ ఎనఫ్. టోటల్ అమౌంట్ 2 lakhs. 1 lakh అడ్వాన్స్. ఇదిగో అన్న, తీసుకోండి. ఒరిజినల్ కదా? ఓన్ ప్రింట్ అండి. క్వాలిటీ. ఓకే, ఒక 1 week లో పని అవుతుంది కదండి. వాళ్ళని పట్టుకునేది నేనా నువ్వా? మీరే. మరి నువ్వు టైం అడుగుతావండి. దొరికినప్పుడు నేనే తీసుకుంటావా? ఓకే, ఉంటానండి. చూసావరా, రవితేజ రాజా రవీంద్ర పరిచయం లేకపోయినా కచ్చెప్పు లచ్చలా కొట్టేనా ఎవరికైనా అంతా పెట్టుకుంటే అప్పడం అయిపోద్ది అంతే. అర్థం కానీ అలా చూస్తున్నాడు అన్నా. ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నా. ఏంట? కొరడా వీరుడిని మించిన ఇంకొక వీరుడు ఉన్నాడు. ఎవడాడు? పిస్టల్ వీరుడు. వాడు ప్రాణాలతోనే చెలగాట మాడుకుంటాడు. పిస్టల్ వీరుడా? పని చేయటానికి కావాల్సింది ధైర్యం, డబ్బు కాదురా. అర్థమైందా? నీ పని చేసే ధైర్యం నాకుందో లేదో నాకు తెలియాలి. ఎలా సార్? ఇదేంటి పిస్టల్? ఇందులో గుళ్ళున్నాయా? లేదు సార్. లేవు కదా. ఇదిగో సింగిల్ గుండు. ఇందులో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఒకటే సార్. బతికిపోయాను. నీ పని నేను చేస్తాను. ఓకే, వస్తాను సార్. నా చేత పని చేయించుకునే ధైర్యం నీకుందో లేదో నేను చూడాలి కదా. బతికిపోయావు. నీ పని నేను చేస్తాను సార్. వెళ్ళు. నెక్స్ట్. ఏంటి? ఏం లేదండి. ఉందండి. సింగిల్ గుండు శివన్నతో జోకులొద్దు. కూర్చో. మ్యాటర్ ఏంటో చెప్పు. మా ఆవిడ కనబడట్లేదండి. దానికి ఇంకా మ్యారేజ్ కాలేదండి. అంటే నాతో పెళ్ళవుతుంటే ఇద్దరు తీసుకెళ్లిపోయారండి. ఓ, కిడ్నాప్ చేశాను. కరెక్ట్ సార్. 5 lakhs అవుతుంది. 1 lakh అడ్వాన్స్ పెట్టు. అలాగే సార్. ఇదిగోండి సార్ అడ్వాన్స్. ఇదిగోండి సార్ ఆవిడ ఫోటో. ఇద్దరని చెప్పి ఒకటే ఫోటో ఇచ్చావు. అబ్బాయి ఇంకో ఫోటో కనిపించట్లేదు సార్. ఓకే ఓకే ఓకే. వీడెక్కడున్నాడో వాడు అక్కడే ఉంటాడన్నమాట. కరెక్ట్ సార్. ఓకే, వస్తాను సార్. ఆగు. నీ పని చేసే ధైర్యం నాకుందో లేదో నేను చూసుకోవాలి కదా. ఉంది సార్. నో, అది నీకు తెలుసు, ఇది నా ప్రాబ్లం. నీ పని చేసే ధైర్యం నాకుంది. ఓకే సార్. ఓకే, వస్తాను ఆగు. సార్. నీ పెళ్ళ ఉంటే నీకు ప్రేమేనా? పంచ ప్రాణాలండి. ఆ విషయం నీకు తెలుసు, నువ్వు చెప్పబట్టి నాకు తెలుసు.
కానీ బుల్లెట్ కి తెలియదు కదా. బచ్ గయా సాలా. ఆగు. నీ పెళ్ళాం ఫోటో ఉందా? ఉందండి. మరి ఈ పక్కన వెళ్తావేంట్రా? ఇదిగో తీసుకోండి. ఇది ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు అన్నమాట. కరెక్ట్ సార్. ఓకే చలో. ఓకే సార్. చలో కమాన్. సార్ నువ్వంటే నాకు ఇష్టం రా. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ. నా బుల్లెట్ నన్ను ఎప్పుడు మోసం చేయదు. సబ్జెక్ట్ సెర్చింగ్కి లక్షలు అయిపోతున్నాయా? అద్దె కట్టడానికి వీడి దగ్గర డబ్బులు లేవు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటది దాసు? మీరు మూడ్లో ఉంటే కట్ చేద్దామని. మనం మందులో ఉంటే మూడ్లో ఉన్నట్టేనాయా? కూర్చో చెప్పు. ఏంటి మళ్ళీ జానపదమేనా? అబ్బే, లేదు సార్, ఈసారి బాగా ఆలోచించాడు. ఇప్పుడు ఆ కుర్రాడు సరిగ్గా నడిచి నడవక, కోతులు మన మాట విని వినక, ఆ పైన ఫారెస్ట్, ఫుడ్ ప్రాబ్లం, బెడ్ ప్రాబ్లం ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా పౌరాణిక సినిమాకి వెళ్ళిపోయాం అనుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. పైగా సినిమా సంవత్సరం ఆడుతుంది. ఆ మాట మీరు కాదు, ప్రేక్షకులు చెప్పాలి. ఇంతకే టైటిల్ పెట్టారా? వామనుడు. కిందేం పెట్టలేదా? పొట్టోడి కథ అని కదా. సార్, ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ కూడా మీరే చేయాలి. మోస్ట్ అమేజింగ్. ఏ భగవాన్, ఆ క్యారెక్టర్ నేనే వేయొచ్చట. వేసేయండి సార్, కనీసం మీ ఫ్యామిలీ అన్న చూద్దే. మీరు స్వచ్ఛ చెప్పండి. ఓకే సార్, విష్ణుమూర్తి దశావతారాల్లో వామనుడి అవతారం ఒకటి. మునీశ్వరులు వచ్చి రిక్వెస్ట్ చేసేసరికి విష్ణుమూర్తి వామనుడి అవతారం దాల్చి నేరుగా బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగుల సైట్ కావాలి అని రిక్వెస్ట్ చేశాడు. అది బలిచక్రవర్తి సరే అన్నాడు. విష్ణుమూర్తి దాంతో ఒక కాలు ఆకాశంలో పెట్టాడు, ఆకాశం ఫుల్. రెండో కాలు నేల మీద పెట్టాడు, నేల ఫుల్. మరి 3వ కాలు ఎక్కడ పెట్టాలి అని బలిచక్రవర్తి అడిగాడు. బలిచక్రవర్తి నా నెత్తిన పెట్టు అన్నట్ట. దాంతో వామనుడు తన 3వ కాలు బలిచక్రవర్తి నెత్తిన పెట్టి పాతాళానికి తొక్కేశాడు. అబ్బో, ఎందుకు సార్ కొట్టారు? కొడతానా చంపేస్తానా? సార్. ఏం చెప్పేవరా నువ్వు నాకు? ఏం చెప్పాను? వామనుడు ఒక అడుగు ఆకాశం మీద పెట్టాడు అన్నావు. యా. ఆకాశం మూసుకుపోయింది. Yes. ఓకే. ఆ. ఒక అడుగు భూమి మీద పెట్టాడు, భూమంతా మూసుకుపోయింది అన్నావు. It's fact. ఓకే. ఆ. భూమంతా మూసుకుపోతే బలిచక్రవర్తి ఎక్కడున్నాడు చెప్పరా? లేదురా. ఊరుకోవయ్యా, నువ్వు పిచ్చి ప్రొడ్యూసర్, ఆడ తింగర్ రైటర్. అదేంటి? ఆడికి ముందు సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. అవునా? వామనుడికి 3వ కాలు ఎక్కడని చెప్పు. ఆ? గ్రాఫిక్స్ తోళ్ళెగ్ అని పెడతాడా? అమ్మ దాసు, ఎంత మోసం. కడుపులో ఇన్ని కుట్రలు పెట్టుకుని కథలు చెప్తారా నువ్వు నాకు? లేదురా. అది మహానుభావా, మీకు దండం. ఆ? మీకు లాజిక్లతో ఖర్చు అవడం నా వల్ల కాదు. ఆ? గండర బలిగండ అని ఒక మహాకవి ఉన్నాడు, వాడిని తీసుకొస్తాను. రోజు లెటర్స్ నాకుతారా? అదేమన్నా పట్టుతేనే. ఒరే, నీ నాకుడే ఈ వేళ నీ నాశనానికి కారణం. ఒరే, పళ్ళు తోమే కాడ తప్పించుకున్నా లెటర్ నాకే కాడ తప్పించుకోలేవురా. చెప్తా, నువ్వు ఈ పాయన్ నాకు, నీ పెళ్ళం దొర్గా నాకు. ఏమయ్యా సీతాపతి, నాకు లెటర్ రాసి పెట్టాలి. నువ్వు రాసుకోవచ్చుగా. నా రాత నాకే అర్థం కాదు. నువ్వే అర్థం కావనుకున్నాను. చెటర్ లేదు, నాకు కొంచెం రాసి పెట్టవయ్యా. చెప్పు. మహారాజశ్రీ. మహారాజశ్రీ కాదండి, మహారెడ్డి శ్రీ. మహారెడ్డి శ్రీయా? వాళ్ళు రాజులు కాదండి, రెడ్లు. ఓహో. అందుకని మహారెడ్డి శ్రీ బావగాడికి నమస్కారం పెట్టకుండా ఈ భగవాన్ రాయినది ఏమనగా. ఆగు. ఆ, నాతో కదా రాయిస్తున్నావు. అవును. ఈ సీతాపతితో రాయించినది ఏమనగా. చాలా బాగుంది. తర్వాత ఏంటి? తర్వాత మన ఊరి నుంచి వెళ్తున్న విమానంలోంచి ఎవడో మూత్రం వస్తే అది ప్రెసిడెంట్ గారి బుర్ర మీద పడి చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట. ఎన్ని చిల్లులు పడ్డాయ్యా? అది తెలియ కదండి ఉత్తరం రాస్తున్నాం. తర్వాత ఏంటి? ఆ విమానం ఎవరో కనుక్కుని, పోసిన వాడు ఎవడో కనుక్కొని, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారి బుర్రకు పడ్డ చిల్లు తగ్గిందో లేదో కనుక్కొని వెంటనే వివరంగా ఉత్తరం వేయాలి. ఇట్లు దుర్గా భగవాన్. దుర్గేంటయ్యా? మా ఇంటి పేరండి. ఓహో, మా ఆవిడేమో అనుకున్నాను. నేను అది అనుకునే చెప్పాను. సర్లేండి, నాలుగుతో నాగేసి లెటర్ అంటించేయండి. అదేంటండి, ఎప్పుడు నాలుగుతో నాగేసి అంటిస్తారుగా? ఇవాళ ఎరైటీగా సంకతో నాకించేయంలే. అంటించడానికి కావాల్సింది తడి. అది ఎక్కడుంటే నీకెందుకయ్యా? నా ప్లాన్ అంతా నీ సంకనాకి పోయింది కదరా. సరే, అడ్రస్ చెప్పు. అడిగి అడ్రస్ లేదు.
లేదు ఏంటి డల్గా ఉన్నా ఏం లేదురా, లేదు లేదు నిన్ను చూస్తుంటే దేంట్లోనే ఫెయిల్ అయినట్టు కనబడుతున్నావు నీకు దొరకకుండా తప్పించుకోవడంలో ఫెయిల్ అయింది. నువ్వు ఎప్పుడు అలాగే అంటావా మరి పద వెళ్ళి మంచి మంది అయ్యో వర్షం వచ్చేస్తున్నా ఏంటి వర్షం వస్తే ఓరి బాబు నేను తడిచినా పర్లేదు పైన తడవకూడదు. ఎక్కడికి వెళ్ళి నిలబడు ఈ వాన సంగతి నేను చూసుకుంటాను ఎంత కురుస్తావు కురు ఎన్నాళ్ళని కురుస్తావే వాన ఒరే వర్షంలో తడిస్తే జ్వరం వచ్చి చచ్చిపోతారా? నువ్వు వస్తానంటే రేపు వద్దంటానా ఒరే కొండ వాళ్ళ పిడుగు పడితే పీనుగా అయిపోతారా? రా. కురు 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 అదే భగవాన్ రా 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 రా. వస్తున్నా. చూసావా మన దెబ్బకి వానాలే పారిపోయిందా నీ పాటింటే నాకే కాదు వర్షానికి కూడా భయం వేసిందిరా. చాలేదు నువ్వు ఎప్పుడు అలాగే అంటావు 10 మంది కొడదాం అన్నయ్య చాయ్ అన్నయ్య. థ్యాంక్స్ రా. ఏంటి షర్ట్ తొక్కేసావా? ఫ్రీ. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు మాధవి. ఈ రోజు మా బంగారు తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా మాధవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే తాను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ అమ్మగారు అన్నపూర్ణ గారు రాస్తున్నారు. ఓకే మాధవి గారు, మా తరపున అలాగే మీ అమ్మగారి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాం. బోలో ఏంటి నీ బర్త్డే అని మాకు తెలిస్తే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని టెన్షన్ పడ్డావా? అవును, నువ్వు బిలిగేట్స్ వీడో లక్ష్మి మిట్టల్ మల్టీ మిలియనియర్స్. మీకు తెలిస్తే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని భయపడి చెప్పలేదు. అండర్ ఎస్టిమేట్ చేయకు. అజ్ఞాతంగా మాకు ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా బ్రదర్? ఫర్ ఎగ్జాంపుల్ కుకట్పల్లి కళామందిర్ మాది. ఇవి లేడీస్ సార్. ఓహో, మా ఇంట్లో జెంట్స్ వాడతారులే. వాళ్ళంత మూసుకొని ప్యాక్ చేయించు. సార్ బిల్ సార్. పిల్లా ఎస్ సార్. రాడేంటి నా కొడుకు? మీరు క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారా? ఏయ్! నిన్నే నన్న వాణి కదరా, నిన్నేరా. లేడీస్ మెళ్ళలో నగలు కొట్టేసి లేడీస్ బట్టలే కొనడానికి వస్తావురా? లేడీస్ బట్టలని మీకెలా తెలుసమ్మా? నాకు బాగా తెలుసురా, నువ్వెప్పుడు లేడీస్ బట్టలే. ఎవిడెన్స్. కమాన్, నిన్ను సెల్ వేసి కొమ్మాలి. నా బిల్ సార్. నీకు బిల్ కావాలా, సెల్ కావాలా? నా దగ్గర ఉంది సార్. అది పలానా చోట పెట్టు. ఓకే సార్. నిన్ను కొమ్మాలి. పద. సార్, ఏంటి? నా నేరంలో ఈ బట్టలు కూడా ఉన్నాయి సార్. అవి కూడా తీసుకొస్తారు. పదండి. మనకు అయ్యే ఇంపార్టెంట్. పద. పదండి సార్. వీళ్ళిద్దరూ ఇంట్లో దూరే రెడీ. టెన్షన్ టెన్షన్ టెన్షన్. మనం రౌడీని కిరాయికి మాట్లాడుకున్నాం కదన్నా, ఎందుకు టెన్షన్ పడుతున్నాం? హలో లోహిత్, నీకు కావలసిన వాళ్ళిద్దరూ లక్ష్మీనగర్ కాలనీ హౌస్ నెంబర్ 10 లోకి దూరారు. గుర్తులా ఆ ఇంటి మీద కాకి వాళ్ళు ఉంటది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. క్యాష్ ఏదైనా కావాలనుకుంటే డెన్కి వచ్చి తీసుకో. హలో నమస్కారం కొరడావీరుడు గారు, నేను లోహితుని మాట్లాడుతున్నాను. మనకు కావాల్సిన మనుషులు లక్ష్మీనగర్ హౌస్ నెంబర్ 10 లో ఉన్నారు. ఆ ఇంటి మీద కాకి కూడా వాళ్ళు ఉంటారు. నమస్కారం పిస్టల్ వీరుడు గారు, నేను లోహితుని మాట్లాడుతున్నాను. మనకు కావాల్సిన మనుషులు లక్ష్మీనగర్ హౌస్ నెంబర్ 10 లో ఉన్నారు. ఆ ఇంటి మీద ఇప్పటికి ఇంకా కాకి వాళ్ళు ఉంది. నేను అక్కడికి వస్తాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి. నవ్విందిరా, నవ్వింది. ఓకే ఓకే. ఇక్కడేం రాసావు నువ్వు? ఓ స్త్రీ రేపురా. ఆ స్త్రీ నేనే. అందరూ చెరిపేశారు, కానీ నువ్వు మాత్రం అలాగే ఉంచావు. నీ నిజాయితీకి మెచ్చి నేను మీ ఇంటికి వచ్చాను. నువ్వు దేవతవా దెయ్యనవా? నీకెలా కనిపిస్తున్నాను? దేవతలాగే ఉన్నావు. అవును, నేను రేపు రాను కదా రాశాను. మనం ఇవాళ ఎందుకు వచ్చావు? అది నేను నిన్న చూశాను, అందుకే ఈ రోజు వచ్చాను. కమిన్ కమిన్. నీకు ఇంగ్లీష్ వచ్చా? కొంతమంది ఇంగ్లీష్ లో కూడా రాస్తున్నారు, ఓ లేడీ కమ్ టుమారో అని. అందుకని నేర్చుకున్నా. లోపలికి రా. కమిన్. కమింగ్ కమింగ్. రండి. ఏంటి డెకరేషన్? ఇల్లంతా గుమగుమల వాసన.
ఈ బర్త్డే కేక్ ఏంటి? ఈ రోజు నా బర్త్డే. దేవతలు కూడా బర్త్డే చేసుకుంటారా? అందుకే ఇల్లంతా నీట్ గా డెకరేట్ చేశాను. మీకోసం డిన్నర్ కూడా చేశాను. రండి. 1 మినిట్. ఒరే పని చెప్పరా, మన ఫ్రెండ్స్ అందరికి ఓ స్త్రీ రేపురా అని తలుపుల మీద రాసేయమని మెసేజ్లు ఇచ్చారా? ఆ ఓ స్త్రీ మా ఇంటికి వచ్చింది, చాలా అందంగా ఉంది. ఓ స్త్రీ రేపురా అంటే ఒకటే వచ్చింది. ఓ స్త్రీలారా రేపు రండి అంటే ఎంతమంది వచ్చేవాళ్ళు? రండి భోంచేద్దరు గాని. మన నోట్లో పెట్టాలి. ఇవన్నీ నేను మీకోసమే చేశాను. ఆహా, మా నాన్న చచ్చిపోయి ఎక్కడున్నాడో గాని ఊరే వెంకట్రావు ఇలాంటి విందు భోజనాలు చేసేటప్పుడు అతిథులుంటే జన్మ ధన్యం అవుద్దురు అనేవాడు. మీకు అతిథులు కావాలా? అతిథులారా రండి. ఆహా, ఎవరి ఈక దేవతలు? కాదు, గ్రీకు దేవతలు. ఓహో, 1 మినిట్. ఓకే. ఒరే పని, మన ఫ్రెండ్స్ అందరికి ఓ స్త్రీ రేపురా అని కాదు, ఓ స్త్రీ నీడేరా అని తలుపుల మీద రాసేయమని మెసేజ్లు ఇచ్చాయి. బ్రహ్మాండమైన డిన్నర్ కూడా అరేంజ్ చేసింది, అతిథులను కూడా పిలిచింది. మీరు వెజ్జా నాన్ వెజ్జా? ఏదైనా పర్వాలేదు. కాదు, చాలా తేడా ఉంది. అన్నంలో కూర ముక్కలు, పలావులో కోడి ముక్కలు. అన్నంలో పప్పు సుద్ద, పలావులో మసాలా ముద్ద. అన్నంలో ఆవకాయ, పలావులో గుండెకాయ. నువ్వు తినక మా తలకాయ. పెట్టండి. పిస్టల్ వీరుడు ఎందుకు వచ్చాడు రా? వాడు వేరే పని మీద వచ్చాడు, మనకు కావాల్సిన లోపల ఉన్నారు. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, వాళ్ళు ఫైట్ చేస్తారు. మేము లోపలికి వెళ్ళి ఎలా చేయాలో నేర్చుకొస్తాం. మీరు ఇక్కడే ఉండండి. వచ్చాయి. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, వాళ్ళు చూసుకుంటారు. మనం వెళ్ళి రిలాక్స్ అయిదాం. వాళ్ళు పారిపోతున్నారు సార్. మనం అనవసరంగా పరిగెట్టక్కర్లేదురా, వాళ్ళు ఎక్కడుంటే పొట్టోడు అక్కడ ఉంటాడు, మనం పొట్టోడిని ఫాలో అవుదాం. ఒరే పని, మన ఫ్రెండ్స్ అందరికి మెసేజ్లు ఇవే. ఓ స్త్రీ నేడు రాని కాదురా, ఓ స్త్రీ ఎప్పటికీ రావద్దని. అమ్మా